వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమని పార్టీ వర్గాలు చెప్పాయి. జగన్ ఇచ్చిన ఆఫర్ను రోజా తిరస్కరించడంతో మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేకపోయినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ కూర్పు విషయంలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కసరత్తు చేసిన విషయం తెలిసిందే. తర్వాత అనేక రకాల సమీకరణల తర్వాత మంత్రివర్గాన్ని నిర్ణయించుకున్నారు. అందులో ఫైర్ బ్రాండ్ రోజాకు అవకాశం దక్కలేదు. అయితే ఇక్కడే అందరూ ఆశ్చర్యపోయారు. జగన్ మంత్రివర్గంలో రోజాకు చోటు లేదని తెలిసిన తర్వాత చాలా మంది నమ్మలేకపోయారు. ఎందుకంటే రోజా కూడా తన మంత్రివర్గంలో 100% ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే అనుకున్నది ఒకటి జరిగింది ఒకటిగా అయిపోయింది. సీన్ కట్ చేస్తే మంత్రివర్గం కూర్పును ఫైనల్ చేసిన తర్వాత రోజాను జగన్ పిలిపించి మాట్లాడారట. మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్న విషయాన్ని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్గా అవకాశం ఇవ్వబోతున్నట్లు చెప్పారట. అయితే వైసీపీ తరపున మొదటి మహిళా స్పీకర్ అవకాశం తీసుకోమని ఆఫర్ చేశారట. అయితే జగన్ ఆఫర్ రోజా తిరస్కరించారు. తాను జనాల్లో ఉండటానికి ఇష్టపడతానని, స్పీకర్ అయితే అవకాశం ఉండదు కాబట్టి తనకు మంత్రి పదవే కావాలని స్పష్టం చేశారట. అయితే స్పీకర్ ఆఫర్ను తిరస్కరించిన కారణంగానే రోజాకు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయినట్లు సమాచారం. అయితే రోజా సేవలను జగన్ వదులుకోలేకపోతున్నారు. అందుకనే తొందరలో ఏదో ఒక రూపంలో రోజాకు మంచి పదవిని ఇవ్వాలని జగన్ నిర్ణయించారట. మరి అదేమిటో తొందరలోనే తెలుస్తుంది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.